హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ గిరిజన గృహిణి మల్లె పార్ట్ 2. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కన్నీళ్లు తుడుచుకుంటూ గంగన్న వైపు కోపంగా చూస్తూ చేతులతో కొట్టేస్తూ ఏడుస్తూ ఉక్రోషంగా మాట్లాడుతోంది మల్లె. ఇదిగో చూడు మామ, ఖచ్చితంగా చెప్తుండాను. కోటలో కూకుని మన మీద ఇట్ట పెత్తనం చేస్తే నేనిక చూస్తూ ఊరుకోను. ఈసారి నువ్వు గట్టి మీదకి ఎక్కినావంటే నేనే నిన్ను చంపుతాను అని ఏడుస్తూ గూడెం వైపు పరుగు తీసింది మల్లె. అది కాదే మల్లె, ఆగవే అని మల్లిని అనుసరిస్తూ తాను కూడా వెళ్తున్నాడు గంగన్న. మల్లె మల్లె గుడిసెలో ఒక మూల కూర్చుని ఏడుస్తున్న మల్లెను తడుతూ పిలుస్తున్నాడు. ఏంది ఇప్పుడేం చెప్తావు? ఇంత జరిగినా కూడా నువ్వు నీ దొరగారి మాటే వింటా అంటావా? నన్ను పిల్లగాలని కూడా చంపి నీ ఇష్టం వచ్చినట్టు పో. మాకన్నా నీకు అయ్యగారే ఎక్కువ గదయ్యా ఏడుస్తూ అంది మల్లె. ఏం మాట్లాడుతుంటావే? నాకు మాత్రం ఏం తెలుసు ఇట్ట జరుగుతుందని. సరే, అడవికి పోను, నీ మాటే వింటాను. అట గుస్సవ్వ మాకే. నాకు మీకన్నా ఏది ఎక్కువగాదే మల్లె అన్నాడు గంగన్న. ఉదయం నేను చెప్పగానే నువ్వు ఆగిపోయినట్లయితే అక్కడ నిండు ప్రాణం పోయేది కాదు కదా. చూడు, వాళ్ళ పరిస్థితి ఒక్కసారి చూడు. అతను పుస్తి కట్టిన పాపానికి ఆ అమ్మాయి జీవితం ఏం కావాలా చెప్పు? ఆ చిన్న పోరగాళ్ళు ఏం పాపం చేసినారు? ఇట్లా ఎన్నో కుటుంబాలు నాశనమైపోతుంటే కనికరం చూపి సహాయం చెయ్యకుండా మళ్ళీ అడవిలోకి పొమ్మని ఎట్టా అంటాడు? ఆడసలు మనిషా పశువా? ఆవేశంగా అంది మల్లె. ఇప్పుడేందే, నాకేమన్నా తెలుసా అట్ట జరుగుతుందని? ఆడు మాతో కాకుండా వేరే దారిలోకి పోయిండు. ఇప్పటిదాకా ఆడి కోసమే వెతుకులాడాము. గుంపుగా అందరం పోయినప్పుడు ఒకచోట ఉండాలి కదా అన్నాడు గంగన్న. మారు మాట్లాడు మాకు మామ. అసలు మిమ్మల్ని ఎవరు గట్టు మీదకి పొమ్మన్నారు? అదే పరిస్థితి నీకు వస్తే మా గతి ఏటి మామ? ఆ ఊహ కూడా నాకు భయంకరంగా ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తూ అంది మల్లె. కోపంగా ఉన్న మల్లెను కాసేపు అలాగే వదిలేశాడు గంగన్న. 4 రోజులు జరిగిపోయాయి. అయినా మళ్ళీ గంగన్నతో మాట్లాడట్లేదు. మళ్ళీ అలా మూతి ముడుచుకుని కూర్చుంటే గంగన్నకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తోంది. గంగన్న లోపల ఉంటే మళ్ళీ బయటికి వచ్చి కూర్చుంటోంది. బయటికి వస్తే మళ్ళీ లోపలికి వెళ్తోంది. మళ్ళీ ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తోంది గంగన్నకు. 4 రోజుల నుంచి పట్టెడన్నం తినలేదు. పిల్లగాళ్లను తన అన్న యాదగిరి ఇంటికి పంపించింది. పెనిమిటి తిన్నాడో లేదో పట్టించుకోవట్లేదు. తాను తినట్లేదు. రాత్రి అయితే పిల్లగాళ్లను త్వరగా నిద్రపుచ్చి వెన్నెలలో పెరట్లో నులక మంచం మీద తన పక్కనే పడుకుని తన గుండెలపై వేలు పెట్టి దిద్దుతూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చక్కగా బోల్డన్ని కబుర్లు చెప్పేది. ఎన్నెన్నో మాట్లాడుకునేవారు. తన మామ కవుగిట్లో ఒదిగిపోయేది మల్లె. 2 బిడ్డల తల్లయినా కూడా ఏ ఒక్కరోజు తన పెనిమిటికి దూరంగా ఉన్నది లేదు. అలాంటిది అసలు అతని వైపు చూడను కూడా చూడట్లేదు. గంగన్న దగ్గరికి వస్తే ఈసడించుకుంటోంది. మళ్ళీ ప్రవర్తన చాలా బాధగా అనిపిస్తోంది గంగన్నకు. తట్టుకోలేకపోతున్నాడు. బావిలో నీరు తోడి పోసుకుంటుంటే అలాగే చూస్తోంది. ఏటి మామ, చల్లటి నీళ్లు పోసుకుంటున్నావు? ఉడికి నీళ్లు తీసుకొస్తాను కదా అని తానే దగ్గర ఉండి వీపు రుద్ది మరీ పోసేది. మళ్ళీ మునుపటి మాటలు, మునుపటి ప్రవర్తన ఏమయ్యాయో గంగన్నకు అర్థం కావట్లేదు. మళ్ళీ తన పెనిమిటిని అస్సలు పట్టించుకోవట్లేదు. ఏడుస్తూ బాధగా అలాగే ఉంది. మళ్ళీ తన పట్ల అలా ప్రవర్తించడం, అలా ఏడుస్తూ ఉండడం గంగన్న తట్టుకోలేకపోతున్నాడు. తనని దూరం పెడుతుంటే విలవిలలాడిపోతున్నాడు. మళ్ళీ ఏడవ మాకే, అడవిలోకి పోమే ఇక మళ్ళీని దగ్గరగా తీసుకుని కళ్ళు తుడుస్తూ అన్నాడు గంగన్న. పోమామా, నాతో మాట్లాడమాక. నీవన్నీ కపట మాటలే, వదులు మామ విసుక్కుంటూ అంది మళ్ళీ. లేదే, నేను నిజమే చెప్తుండాను. నీ మాట వింటాను.
అడవికి పోను. దొరగారి మాట అస్సలు వినను. నువ్వేం చెప్తే అదే చేస్తాను. నా మాట వినవే. ఇంగిలి పడక 4 రోజులైతంది. నా కోసం 2 ముద్దలు తినుమల్లే అన్నాడు గంగన్న. నేను పిల్లలు ఎట్టా సస్తే నీకెందుకు? మేం తింటే ఏంటి, తినకపోతే ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగమని చెప్పినాడు కదా. నా సావు నేను సస్తాను. నువ్వు పో అంది మల్లె. ఏందే అంత పెద్ద పెద్ద మాట్లాడుతుండావు? నువ్వు లేకుండా నేను బ్రతకగలనా? సరే అయితే ఒంటరిగా అడవిలోకి పోతండాను. ఆ పులికే ఆహారం అయిపోతాను. నువ్వు నా మొహమైనా చూడవాయే. ఇంకెందుకు ఈ బెతుకు? ఆవేశంగా బయటికి నడిచాడు గంగన్న. వెళ్తున్న తన మామకేసి కళ్ళు తుడుచుకుని చూసింది మల్లె. చేతిలో బాణాలు లేవు, లాంతర్ లేదు. ఎటువంటి ఆయుధాలు లేకుండా, ఎవ్వరి తోడు లేకుండా ఒంటరిగా అడవి వైపు వెళ్ళిపోతున్నాడు చాలా వేగంగా. మామా, మామా ఆగు! పరుగు పరుగున వెళ్ళి గంగన్నకు అడ్డు నుంచింది మల్లె. ఎందుకు ఆగాలి మల్లె? నీకు నేను అక్కర్లేదు కదా, పోతానులే అన్నాడు గంగన్న. యాడికి పోతావు? పద ఇంటికి. చెయ్యి పట్టుకుని తీసుకువచ్చుకుంది. అలిగి మూతి తిప్పుకుని కూర్చున్నాడు గంగన్న. మళ్ళీ కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చుంది. ఇద్దరికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని ఉన్నా బెట్టు చేస్తున్నారు. ఒకరి వైపు ఒకరు చూసి చూడనట్లు చూస్తున్నారు. పెదవి దాటి మాటరాని పరిస్థితుల్లో సతమతమైపోతున్నారు. కాసేపు ఇద్దరూ నిశ్శబ్దము. మళ్ళీ బువ్వ తినవే. 2 ముద్దలు కలిపి నోట్లో పెడదామని చూశాడు గంగన్న. కన్నీళ్ల పర్యంతమైపోతూ గంగన్న వైపు చూస్తోంది మళ్ళీ. ఏందే, ఇంకా ఎన్ని రోజులు అట్టా కన్నీళ్లు పెట్టుకుంటావు? నిజంగా వెళ్ళనని చెప్తుంటాను కదా. నీ మాట వింటాను మళ్ళీ, నీతోనే ఉంటాను. నన్ను నమ్మవే అన్నాడు గంగన్న. నిజమా మామ? నిజమా? నా మీద ఒట్టు? వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ గంగన్న చెయ్య తన తల మీద పెట్టుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. నిజం మల్లే. ఇంక అడవికి పోను. దొరగారి మాట వినను. కానీ మనకి రోజులు ఎట్టా గడుస్తుంది? ఇంట్లోనే కూసుంటే 4 ముద్దలు ఎట్లా దొరుకుతాయి? నువ్వే చెప్పు అన్నాడు గంగన్న. మనకేందయ్యా, దర్జాగా బ్రతుకుదాము. దొరగారి చేతి కింద బ్రతకాల్సిన కర్మ మనకేమిటి? మన భూమిని పండించుకుందాము. బంగారం లాంటి భూమి ఉంది మనకి. ఎవ్వరి మీద ఆధారపడవద్దు అంది మల్లె. సరే మల్లె, నీ మాటే వింటాను. రేపటి నుంచి పనికి వెళ్దాము. భూమి మొత్తం సదును చేసుకుని శుభ్రం చేసుకుందాము. సరేనా అన్నాడు గంగన్న. అప్పుడు నోరు చాపి కన్నీళ్లు తుడుచుకుంటూ గంగన్న చేతి ముద్దలు తింది మల్లె. నన్ను క్షమించు మామ. 3 రోజులు అలిగి కూర్చుని నీకు బూవైనా పెట్టలేదు అంటూ తాను తింటూ తన పెనిమిటికి కూడా తినిపించింది ప్రేమగా. అమ్మయ్య, మాట్లాడినావా? 4 రోజుల నుంచి నాతో ఒక్క మాటైనా మాట్లాడలేదు కదా. నువ్వు మాట్లాడకపోతే నేను అస్సలు ఉండలేనే మల్లె. సాన బాధైనాది అన్నాడు గంగన్న మల్లె చేతి ముద్దలు తింటూ. నేను కూడా అంతే మామ. నీతో మాట్లాడకుండా ఉండడానికి ఎంతో మదనపడ్డాను. కన్నీళ్ల పర్యంతమవుతూ అంది మల్లె. ఇద్దరు కడుపు నిండా తిని 4 రోజుల వాళ్ళ దూరాన్ని మర్చిపోయేలాగా ఆ రోజు రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నారు. పగలే గంగన్న తొందరపడదామని చూస్తే, హే ఏంది మామా, నీకు మరీ పైత్యం ఎక్కువైనాదే. పగలే అవ్వా, ఎవరైనా చూస్తారని భయం కూడా లేదాయే. పొద్దుపోని మామా సిగ్గుపడుతూ అంది మల్లె. ఈరోజేటో పొద్దు పోవట్లేదు. ఎప్పుడు పొద్దుపోతాదో ఏమో అని ఎదురు చూస్తున్నాడు గంగన్న. మల్లె, నేను ఏరుదాకా పోయేస్తాను అని మల్లికి చెప్పి వలని తీసుకుని బయటికి నడిచాడు గంగన్న. ఏటి దగ్గరికి వెళ్ళి ఎరవేసి చేపలను పట్టుకున్నాడు. వాటన్నిటినీ ముంజేతి బుట్టలో పెట్టి దొరగారి ఇంటి వైపు అడుగులు వేశాడు. దొరగారి ఇంటి బయట నుంచుని అయ్యగారు, అయ్యగారు అని 1కి 2 సార్లు పిలిచాడు గంగన్న. దొరగారి నౌకరు పరుగు పరుగున బయటికి వచ్చాడు. ఏటి గంగన్న, ఇట్టా వచ్చినావు? ఏటి సంగతి అడిగాడు నౌకర్. అయ్యా, మేము మొన్న సరుకు తెచ్చినాం కదా, నూకలు ఇయ్యనే లేదు, అడుగుదామని వచ్చినానయ్యా అన్నాడు గంగన్న కండువా చేతుల్లో పెట్టుకుని వినయంగా అడుగుతూ. ఏమేం సరుకులు తెచ్చినావో చెప్పు, రాసుకుంటాను అన్నాడు నౌకరు.
ఒక పెన్ను పుస్తకం తీసుకుని గంగన్న గుర్తు తెచ్చుకుంటూ చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యగారు మరే పట్టు తేనె, మట్ట గుడిసెలు, తాటికల్లు తెచ్చినందుకు, ఏటికి కావలా కాసినందుకు, కట్టెల మోపులు మోసుకొచ్చినందుకు, బాబయ్య ఇంకా సానా చిన్న సితికా పనులన్నీ చేసినాము. నూకలు ఇయ్యండి అయ్యా. తినడానికి ఏమీ లేవు, ఇంట్లో నిండుకుండాయి అని వినయంగా అడిగాడు గంగన్న, తల మీద ఉన్న తలపాగా తీసి చేత్తో పట్టుకుంటూ. సరేపో, నలుగురికి సరిపడ నూకలు ఇస్తాము, సర్దుకోండి అన్నాడు నౌకరు విసురుగా లోపలికి వెళ్ళిపోతూ. అయ్యా ఒక్క మాట వినండయ్యా, వినయంగా అన్నాడు గంగన్న. ఏందిరా నీ గోల? అయ్యా, మేం చేసిన కష్టానికి నలుగురికి సరిపడ నూకలిస్తానంటే ఎట్టా అయ్యా? మొన్ననే ఒకరి ప్రాణం కూడా పోయింది. అడవిలోకి 10 మంది పోయాము, 9 మందే తిరిగి వచ్చాము. పుట్టతేనె కావాలి అంటే ఎంత నేర్పు ఉండాలయ్యా? అవి కుడితే ప్రాణం కూడా పోతాది. తాటికల్లు తీయాలన్నా కూడా చెట్టు మీద నుంచి కింద పడితే మనిషి చనిపోతాడయ్యా. పట్టు వదలకుండా శ్రమించాలి. బండెడు కట్టెల మోపు మోసుకొచ్చాము. కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోతే ఎట్టా అయ్యా? అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా మీరు చెప్పినట్టు ఎన్నెన్నో దొంగ పనులు కూడా చేసినాము. నలుగురికి సరిపడ నూకలిస్తాను అనడం అన్యాయం బాబయ్య. గంగన్న కొంచెం గట్టిగా అనడంతో అప్పుడే లోపల నుంచి బయటికి వచ్చాడు వెంకటాద్రి. వెంకటాద్రిని చూసి తల వంచుకుని, దండాలు దొరగారు అన్నాడు గంగన్న. ఏందిరా నోరెత్తి మాట్లాడుతండావు? తలపొగరు నెత్తికెక్కినదా ఏంది అన్నాడు వెంకటాద్రి కన్నెర్ర చేసి మాట్లాడుతూ. అయ్యా, మీ నౌకరు నూకలిమ్మంటే ఇయ్యకుండా తటపటాయిస్తూ అని చెప్పలేక అలా ఉండిపోయాడు గంగన్న. వెంకటాద్రి నౌకరు వైపు చూసి సైగ చేశాడు. ఒక బస్తా నూకలు తెచ్చి ఇచ్చాడు నౌకర్. దండాలు బాబయ్య, దండాలు, మీరు చల్లగా ఉండాలా అంటూ ఆ బస్తాని నెత్తిమీద పెట్టుకుని గూడెం వైపు సంతోషంగా నడిచేశాడు గంగన్న. దొరగారికి ఈ మధ్య మనసు కొంచెం మెత్తబడినట్లుంది అన్నాడు నౌకర్ నాయుడు వెంకటాద్రి వైపు చూస్తూ. చూడు నాయుడు, ఆకలి ఎంత పనైనా చేయిస్తుంది. ఆకలి కోసం వాళ్ళేదైనా చేస్తారు కదా అని రెచ్చగొట్టకూడదు. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుంది. పాము కోపంతో బుసలు కొడుతుంటే రెచ్చగొట్టకూడదు. నాగస్వరం ఊది నిద్రపుచ్చాలి. అంతేగాని రెచ్చగొడితే పొగబట్టేస్తుంది. మనకి వాళ్ళ అవసరం సానా ఉండదు. నూకల కోసం చూసుకుంటే వాళ్ళు తెచ్చే కొన్ని లక్షల లాభం పోతుంది. పైగా గూడెంలో కూడా మన మీద వ్యతిరేక భావాలు ఎక్కువైపోతుంటాయి. ఈరోజు వీడు, రేపు మరొకడు మనకెదురు తిరుగుతారు. అంతదాకా తేకూడదు నాయుడు. నవ్వుతూ చుట్ట వెలిగించుకుని కాలుస్తూ అన్నాడు వెంకటాద్రి. ఆహా, ఓహో, దొరగారంటే దొరగారే, మీ బుర్రే బుర్రండి, మహానుభావులు అన్నాడు నౌకర్ నాయుడు. వెంకటాద్రి విశాలంగా నవ్వుతున్నాడు. ఉడుకు నీళ్లు కాచి బావిలో నీరు తోడి సరపడ వేడి వరకు చల్లటి నీళ్లు కలిపి పచ్చి పసుపు కొమ్ము నూరి చక్కగా ఒళ్ళంతా రాసుకుని ఏదో కూనిరాగం పాడుతూ తన మామ గంగన్నను తలుచుకుంటూ, మళ్ళే ఏందే ఈరోజు అస్సలు పొద్దుపోవట్లేదు? 4 రోజులైనది మళ్ళీ, నాకేందో తెగ ఇతిగా ఉండాది అని తన మామ తనతో ప్రేమగా అన్న మాటలు గుర్తుకు వస్తుంటే తెగ సిగ్గుపడిపోతూ తనలో తానే కిలకిలా నవ్వుకుంటూ తన పక్కనే తన మామ ఉన్నట్టు గిలిగింతలు పెడుతున్నట్లు ఊహించుకుంటూ తన మామని తలుచుకుంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది. తాపం తట్టుకోలేక తలారా నీళ్లు పోసుకుని పొందికగా చీర కట్టుకుంది మల్లె. సాంబ్రాణి పొగ వేసి తల ఆరబెట్టుకుంది. చక్కగా దువ్వి జడ వేసుకుంది. నాగుపాము లాంటి జడ తాను నడుస్తుంటే తన పిరుదులపై బుసలు కొడుతున్నట్టు అటూ ఇటూ ఊగుతోంది. పెరట్లో పువ్వులన్నీ కోసి చక్కగా మాల కట్టి తల్లో పెట్టుకుంది. పసుపు రాసుకుని స్నానం చేయడం వల్ల చామన ఛాయ శరీరం కూడా మిలమిలా మెరిసిపోతోంది. పెద్ద బొట్టు పెట్టుకుంది. కొండదేవర గుడికి వెళ్ళి దండం పెట్టుకుంది. నా మామలో ఈ మార్పు ఇట్టాగే ఉండాలా, నీకు జాతర ఖచ్చితంగా చేయిస్తాను దేవరా అంటూ మొక్కి ఇంటికి తిరిగి వచ్చింది. పొద్దుపోతోంది. తన మామ కోసం ఎదురు చూస్తూ వాకిట్లో నుంచుంది. మల్లెకు గంగన్నకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది. నిండా
30 ఏళ్ళు లేని మల్లెకి 2 పిల్లలు. చూడచక్కని రూపం మల్లెది, మతి పోగొట్టే శరీర సౌష్ఠవం. తనకి తగ్గవాడే తన మామ, ఎత్తుకు తగ్గట్టే చక్కగా ఉంటాడు. ఇద్దరూ చూడచక్కని జంట. మల్లె మీద ఆ గూడెంలో చాలామంది మగవాళ్ళు కన్ను వేసే ఉంచారు. తన వాకిట్లో నుంచుంటే చాలు ఆబగా చూస్తూ ఉంటారు. అందుకే మళ్ళీ తన శరీరం ఎక్కడా కనిపించకుండా చాలా పొందికగా చీర కట్టుకుంటుంది. ఎవరైనా ఏదైనా లోకువుగా మాట్లాడితే దుమ్ము దులిపేస్తుంది. తన వల్ల కాకపోతే తన మామతో చెప్తుంది. ఇంక వాళ్ళని ఊరికే వదులుతాడా గంగన్న? తన మల్లె అంటే అతనకు అంత ప్రేమ. వాళ్ళంతూ చూడకుండా వదిలేవాడు కాదు. గంగన్నంటే ఆ గూడెంలో చాలామందికి దడ. అతని ముందు నిలబడేవాళ్ళు లేరు. కండబలం కలిగిన మనిషి గంగన్న. రేపు మరొక పార్ట్తో కలుద్దాము. అదేంటి అప్పుడే అయిపోయిందా స్టోరీ అని అనుకోవద్దండి. ఇది చిన్న స్టోరీ కనుక 10 నిమిషాలు 15 నిమిషాలే చెప్తాను. అర్థం చేసుకోండి. ముందుకు వెళ్ళే కొద్దీ స్టోరీ చాలా బాగుంటుంది. మిస్ చేయకుండా వినండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.